ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, మరి పరిశుద్ధాత్మ కార్యములు అనే ప్రోగ్రాంను అలాగే ప్రార్థన ఛానల్ని వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభు యేసు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాటి వాక్య సందేశముగా మనము ఆత్మ కార్యములను గురించి మనం తెలుసుకుంటున్నాం. గడిచిన వారాల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మ వరాలను గురించి మనం తెలుసుకుంటున్నాం. చూడండి, దాదాపుగా ఎన్నో వరాల గురించి మనం తెలుసుకున్నాం. అందులో మరి ప్రాముఖ్యంగా గడిచిన వారంలో మరి ఆత్మవరాల గురించి 3 ఆత్మవరాల గురించి తెలుసుకున్నాం. 1 కొరింథీ 12వ అధ్యాయం 8వ వచనం నుంచి 9వ వచనం నుంచి మరి జ్ఞానవాక్యము, బుద్ధివాక్యం గురించి మనం తెలుసుకున్నాం. అలాగే గడిచిన వారంలో మరి విశ్వాసం అనే వరం గురించి తెలుసుకున్నాం. హల్లెలూయా. మరి ఈ వారంలో మనం ప్రత్యేకంగా ఒక విశేషమైన ఒక ఆత్మవరం, ఒక 4వ ఆత్మవరం, స్వస్థత పరచు వరం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ స్వస్థతాపరం వరం అంటే ఏంటి, దీని అర్థం ఏంటి, తర్వాత ఈ స్వస్థపరచు వరం ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే మరి 2 రకాలుగా అయిన వరాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి సాధారణమైన స్వస్థత, రెండోది స్వస్థత వరము. అవి ఏంటి, తర్వాత ఈ స్వస్థత వరాలు మరి కలగాలంటే మనకి ఏ లక్షణాలు ఉండాలా, మరి అలాగే చివరిగా ఈ స్వస్థత నీకు పొందాలంటే, ఈ స్వస్థతను పొందాలంటే నీకు ఎలాంటి లక్షణాలు ఉండాలా, ఈ విషయాలన్నీ మనం ఈ దిన వాక్య సందేశంలో తెలుసుకోబోతున్నాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యం నుంచి ధ్యానించుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, మహోన్నతుడా, మహిమాన్వితుడా, మహాగణుడా మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి అయ్యా, మాతో ప్రభువా ఇదిగో తండ్రి ఆత్మవరముల గురించి మాతో మాట్లాడు నాయన. మాకు తెలియచి ఎవరైతే నాయన ఆత్మవరాల గురించి వింటున్నారో ప్రభా, వారు విని నాయన ఇదిగో ప్రభా, ఆత్మ 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనంలో లాగా ఆత్మవరాల విషయంలో నాయన ఆపేక్షించే వారు లాగా అయ్యా అనేకులను ప్రేరేపించండి నాయన, కోరుకునే వారులుగా ప్రేరేపించండి. స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన అయ్యా, వాక్యాన్ని బోధిస్తుండగా నాయన ఇదిగో ప్రభా అయ్యా, మీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని తండ్రి ఇదిగో నాతో ప్రభా, మాతో మా అందరితో మీరు వాక్యరీతిగా మాట్లాడడం వేడుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి వాక్యము 1 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను అనుగ్రహించబడును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపొస్తలుడైన పౌలు మరి కొరింథీ సంఘంలో ఆత్మవరాల గురించి వివరిస్తున్నట్టుగా ఈ ఆత్మవరాలు లిస్టులన్నీ కూడా కొన్ని ఈ 12వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు 9 వరాల లిస్టు రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఇందులో మరి 4వ వరం అయిన మరి ఈ స్వస్థత వరం గురించి ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, మొట్టమొదటిగా ఈ అర్థం తెలుసుకుందాం. స్వస్థత అంటే అర్థం తెలుసుకుందాం, తర్వాత ఇంకా లోతులోనికి మనం వెళ్దాం. హల్లెలూయా. చూడండి, గడిచిన వారంలో మరి 3 వరాల గురించి తెలుసుకున్నాం. బుద్ధివాక్యము, అలాగే జ్ఞానవాక్యము, అలాగే విశ్వాసం అనే వరం గురించి తెలుసుకున్నాం. చూడండి, అయితే ఈ గడిచిన వారంలో విశ్వాసము అనే వరము 2 రకాలుగా ఉందంట బైబిల్లో. ఒకటి ఏంటంటే సాధారణమైన విశ్వాసం, అంటే నార్మల్ ఫెయిత్ అందామా, లేదంటే రెగ్యులర్ ఫెయిత్ అని. రెండవదిగా చూస్తే మరి సూపర్ న్యాచురల్ ఫెయిత్గా మనం చూడగలం, అంటే అసాధారణమైన విశ్వాసంగా, అంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చే విశ్వాస వరంగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ ఆత్మవరాలు టాపిక్ కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. ఎందుకంటే ఒక వరం గురించి మనం నేర్చుకునేటప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక వరం గురించి మనం తెలుసుకునేటప్పుడు, ఒక వరం ఆపరేట్ అయ్యేటప్పుడు దానితో కూడా ఇంటర్లింక్డ్గా ఇంకా వేరే అనేక వరాలు కూడా ఆపరేట్ అవుతాయి. ఒకదానికొకటి ఇంటర్లింక్గా ఉండి అనేక వరాలు కూడా ఆపరేట్ అవ్వడం ప్రారంభిస్తూ ఉంటాయి. అందువల్ల కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. హల్లెలూయా. అయితే జాగ్రత్తగా వినేటప్పుడు చాలా లోతైన విషయాలు, మరి రహస్యాలు, కొన్ని దేవుని చిత్తమైన మనకు తెలియని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యములను గురించి బోధించమని దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, దేవుడిచ్చిన దర్శనము, దేవుడిచ్చిన ఆలోచన బట్టి చూడండి, ఇంతవరకు మీరు ఇలాంటి ప్రసంగాల గురించి ఇలా లోతైన విషయాలు మీకు తెలిసినా కూడా కొన్ని లోతైన విషయాలు మీకు అనేక సంఘాల్లో అనేక మంది బోధకులు ఈనాడు చెప్పకుండా ఉంటున్నారు. హల్లెలూయా. అయితే దేవుని ఆత్మ నన్ను బలవంతం చేసి ఇవి చెప్పమని చెప్తుండగా చూడండి, ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్, మరి సాధారణ విషయాలు నుంచి లోతైన విషయాల వరకు అనేక విషయాలు తెలుసుకోబోతాం. చూడండి, ఈ గడిచిన వారం తెలుసుకున్న విశ్వాసం అనే వరం,
హల్లెలూయా. విశ్వాసం అనేది ఒక గుణం, ఒక లక్షణం, ఒక నడవడిక, ఒక బిహేవియర్ లాంటిది. అయితే విశ్వాసం వరం అనేది అది కాదు. కానీ విశ్వాస వరం అనేది ఒక ఆత్మశక్తి, దైవిక శక్తి, అతీంద్రియ శక్తిగా, అద్భుతాలు చేసే శక్తిగా మనం విశ్వాస వరాన్ని చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విశ్వాసము ఏం చేస్తుందంటే, సాధారణ విశ్వాసం ఒక వ్యక్తిని నడిపించడం, ఒక వ్యక్తిని రక్షించడం, ఒక వ్యక్తిని బ్రతికించడం, ఒక వ్యక్తిని జీవింపజేయడం, ఒక వ్యక్తిని దేవునితో సంబంధము అంటే సత్సంబంధం కలగజేయడం. అంటే ఈ విశ్వాసము, సాధారణ విశ్వాసము ఒక పరలోకానికి మార్గం చూపించేదిగా, పరలోకానికి నడిపించేదిగా మరి సాధారణ విశ్వాసంగా ఉంటే, విశ్వాస వరం ఏం చేస్తుందంటే ఈ పనులన్నీ ఏం చేయదు. కానీ విశ్వాసం అనే వరం ఏం చేస్తుందంటే, సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని, ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలో మరి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో, తర్వాత ఆ సమస్యలు వచ్చినప్పుడు ఇంకా అనేకుల్ని విశ్వాసంలోకి నడిపించేదిగా, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసేదిగా విశ్వాస వరం ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక ప్రాముఖ్య విషయం తెలుసుకుందాం. విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి విశ్వాసం అనే వరం ఉండకపోవచ్చు. హల్లెలూయా. చూడండి, సాధారణ విశ్వాసం ఉన్న ఎంతోమందికి ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంటుంది. కానీ విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి విశ్వాసం అనే వరం ఉండకపోవచ్చు. కానీ వరం ఉన్న అందరికీ విశ్వాసం ఉంటుంది, సాధారణ విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. అయితే చూడండి, సేమ్ కాన్సెప్ట్ ఇలాగనే ఉంటుంది. స్వస్థత వరం కూడా ఇలాగనే ఉంటుంది. చూడండి, మొట్టమొదటిగా స్వస్థత అంటే హీలింగ్ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. మేకింగ్ ఆఫ్ హీలింగ్స్ అని మనం చూస్తూ ఉన్నాం. అలాగా స్వస్థత అంటే హీలింగ్ అని, క్యూర్ అని, అలాగా ఒక మాట చెప్పంటే ఒక వైద్యం లాంటిది, ఇంకా చికిత్స లాంటిది, ఇంకా ఏంటంటే నయము చేయడము, బాగుపరచడం లాంటిదిగా మనం చూడగలం. ఇంకా స్వస్థత అంటే ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం, ఇంకా వ్యాధి నుంచి ఉపశమనం కలగజేయడంగా, ఇంకా ఏంటంటే కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి నూతన ఆరోగ్యాన్ని దయచేయడం. ఇవన్నీ కూడా మరి స్వస్థత కిందికి. స్వస్థత అంటే ఏందో మనకు అర్థాలుగా మనకు తెలుస్తుంది. అయితే బైబిల్లో ఇందాక తెలుసుకున్నట్టుగా విశ్వాసం 2 రకాలుగా ఉన్నట్టుగా బైబిల్లో 2 రకాల స్వస్థతలు ఉన్నాయి. ఒకటి సాధారణ స్వస్థత, హల్లెలూయా, అంటే నార్మల్ ఈ నార్మల్ హీలింగ్ అంటే చూడండి, బైబిల్లో నుంచే మనం తెలుసుకుందాం. బయట బియాండ్ బైబిల్ గురించి మనకు వద్దండి. హల్లెలూయా. చూడండి, బైబిల్లో సాధారణ స్వస్థత ఉంది. ఈ సాధారణ స్వస్థత అనేది దాదాపుగా 4 రకాల పద్ధతుల ద్వారా, 4 రకాలైన క్రియల ద్వారా, ఒక్కొక్కసారి ఒక్క క్రియ ద్వారా జరగవచ్చు, 4 రకాల క్రియల ద్వారా కావచ్చు. సాధారణ స్వస్థత బైబిల్లో అనేక మంది పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకి చూస్తే మొట్టమొదటిగా ఏదంటే సాధారణ స్వస్థతలో మొదటిది ఏంటంటే న్యాచురల్ ప్రాసెస్, సహజ ప్రక్రియ. చూడండి, మన దేహానికి ఏవైనా చిన్న దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు, చిన్న తలనొప్పి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన దేహము తనంతటా తానే, ఈ దేహానికి ఉన్న శక్తి అలాంటిది. చూడండి, ఈ దేహం తనంతటా తానే రికవరీ చేసుకోవడం ప్రారంభిస్తుంది, స్వస్థపరచుకోవడం ప్రారంభిస్తుంది. ఇది సహజంగా అందరికీ జరుగుతూ ఉంటుంది. న్యాచురల్ కామన్ ఫినామినా. చూడండి, సహజ ప్రక్రియ, న్యాచురల్ ప్రాసెస్గా, సహజ ప్రక్రియగా మనం చూడగలం. అలాగే రెండవదికి చూస్తే వైద్యులు, మరి బైబిల్లో వైద్యులు ఉంటున్నారు, లోకంలో డాక్టర్స్ ఉన్నారు. ఇలా వైద్యులు ఏంటంటే వారు ఆ వ్యాధికి తగ్గట్టు మందులు ఇవ్వడం, తర్వాత మంచి పౌష్టికాహారం ఇవ్వడం, తర్వాత విశ్రాంతిని దయచేయడం ద్వారా స్వస్థత కలగడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే మూడవదిగా చూస్తే గ్రాడ్యువల్ రికవరీ, అంటే కాలానుగుణంగా, కాలమే ఒక వ్యక్తికి వ్యాధి వచ్చింది, అనారోగ్యం వచ్చింది, ఎన్ని మందులు వాడకపోయినా కాలానుగుణంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యాధి గుణపడడం ఇలా జరుగుతుంది. అంటే గ్రాడ్యువల్ రికవరీ, కాలమే అతన్ని స్వస్థపరచడం ప్రారంభిస్తుంది. అలాగే చూస్తే నాలుగవదిగా చూస్తే చూడండి, ప్రార్థన సహాయం వల్ల స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ప్రార్థన చేయడం ద్వారా వ్యాధిగ్రస్తులైన రోగుల మీద, మరి ఇతరులు ఎవరైనా మరి వారి మీద తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేసేటప్పుడు మరి వారికి స్వస్థత వచ్చినట్టుగా చూస్తున్నాం. చూడండి, ఈ 4 రకాలుగా వచ్చే కార్యాలని మనం ఉదాహరణగా 1-2 తెలుసుకుందాం. మరి లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చూసినట్లయితే, అక్కడ ఒక మార్గ మధ్యంలో గాయపడిన ఒక వ్యక్తి, దొంగల చేత కొట్టబడి గాయపడిన వ్యక్తిని మనం చూస్తున్నాం. అయితే ఈ సమరయుడు ఆ వ్యక్తికి ఆ గాయాలకి ఏంటంట నూనె పూసి, ద్రాక్షరసం పూసి అతను తీసుకుపోయి వెళ్ళి పూటకూల వాని ఇంట్లో ఉంచి అతనికి ధనం ఇచ్చి బాగు చేయమని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈ సమరయుడు అతన్ని స్వస్థపరచడం లేదు. అతనికి ఏంటంటే నార్మల్గా అతనికి కలిగిన గాయాలు, పుండ్లకు, వాదుపుడికి మందును పూసి, ద్రాక్షరసం పూసి ఏంటంటే పరామర్శిస్తూ ఒక హోటల్లో అప్పచెప్పేసి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని సపరిచర్యలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యాకోబు రాసిన అధ్యాయం
గ్రంథం 5వ అధ్యాయము మరి 14 వచనం 15 వచనంలో మనం చూచినట్లయితే, మీలో ఎవడైనా రోగి అయినా ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలవనంపవలెను. హల్లెలూయా. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అంటే ఇక్కడ ఎవరైనా రోగిగా ఉంటే అతడు వాళ్ళ సంఘంలోని పెద్దలను పిలిపించాలంట. హల్లెలూయా. చూడండి, అంటే సంఘ పెద్దలకి స్వస్థత వరం ఉందా అంటే అన్ని సంఘాల్లో మరి సంఘ పెద్దలందరికీ స్వస్థత వరం ఉన్నట్ట కాదండి. అక్కడ వారికి ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా వచ్చే ప్రక్రియల నుంచి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వీరొచ్చి సంఘ పెద్దలు వచ్చి అతనికి ప్రార్థన చేసేటప్పుడు ఒక విశ్వాస సహితమైన ప్రార్థన, అంటే ఇక్కడ సంఘ పెద్దలు విశ్వాస సహితమైన ప్రార్థనే కాదు, ఆ రోగి కూడా విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ఇక్కడ స్వస్థతలు కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 4 చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే కాలము బట్టి, అక్కడ తర్వాత ఏంటంటే ప్రార్థనను బట్టి, ఇలాగా 4 విషయాలు బైబిల్లో అనేకమైన సాధారణ స్వస్థతలు కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా స్వస్థత వరం అంటే ఏంటి? హల్లెలూయా. చూడండి, ఇంకొక ఉదాహరణ తెలుసుకుందాం. 2వ రాజులు 20వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మన పాత నిబంధనలో మనం చూసినట్టయితే ఇక్కడ రాజైన హిజ్కియా మరి మరణకరమైన రోగం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అతను తన మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్తను పిలువనిపించినప్పుడు ఇప్పుడు యెషయా ప్రవక్త అతని కొరకు ప్రార్థన చేసి, ఇదిగో నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి వెళ్తుండగా యెషయా ప్రవక్త మరి హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడు, గోడ తట్టు తన ముఖము తిప్పుకొని దేవునికి ఒక అత్యాసక్తమైన ప్రార్థన, ఒక ఆసక్తితో కూడిన ప్రార్థన దేవుని దగ్గర చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ యెషయా ప్రవక్త స్వస్థత వరాన్ని ఉపయోగించినట్టుగా మనం చూడలేదు. హల్లెలూయా. ఇంకా పైగా యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనంలో ఒక సలహాని ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇదిగో హిజ్కియా, నీకున్న ఆ పుండుకి ఏంటంటే అంజూర పళ్ళ ముద్దను కట్టి ఉంచినట్లయితే నువ్వు బాగుపడదు అని ఒక మెడిసిన్, ఒక సలహాను కూడా చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మరి కేవలము సలహా చెప్తున్నట్టుగా, వ్యాధికి ఒక మందును సజెస్ట్ చేస్తున్నట్టుగా మనం చూడగలం. అలాగే అక్కడ హిజ్కియా విశ్వాస సహితమైన ప్రార్థన చూడగలం. అలాగే ఈ పుండుకి మరి అంజూర ముద్ద కట్టిన తర్వాత 3 రోజుల తర్వాత బాగా అవుతున్నట్టుగా, అంటే కాలము, ప్రార్థన, మరి పెద్దలు ప్రార్థన చేస్తున్నట్టుగా ఇక్కడ అన్నిటిని చూస్తూ ఉన్నాం. అంటే సాధారణ స్వస్థతలో ఈ 4 ఏంటంటే సహజ ప్రక్రియగాను, మరి వైద్యముగాను, అలాగే కాలానుగుణంగా రికవరీ గాను, ఇంకా ప్రార్థన గాను, ఈ 4 పద్ధతుల ద్వారా సాధారణ స్వస్థత, ఈ 4 పద్ధతుల ద్వారా మరి స్వస్థత దొరుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇలా బైబిల్లో ఎన్నో లెక్కలేని ఉన్నాయి. ఇదంతా కూడా సాధారణ స్వస్థత. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం మరి అసాధారణ స్వస్థత అంటే స్వస్థత వరం అంటే ఏంటి? దేవుడు ఇచ్చే ఒక బహుమతి, పరలోక సంబంధమైన శక్తి. అది దేవుడు కొందరిని పిలిచి ఆ వరం ఇవ్వడం అప్పగిస్తాడు. ఎవరైతే ఈ వరం పొందుకుంటారో, ఈ స్వస్థత వరం పొందుకుంటారో వారికి ఏంటంటే వైద్యం లేకుండా, ఒక్కొక్కసారి ప్రార్థన కూడా లేకుండా స్పాంటేనియస్గా వాళ్ళు ప్రార్థన చేస్తుండగానే, వారి మాట విడుదల చేస్తుండగానే స్వస్థత కలగడం. అక్కడ ఏ మందు కూడా ఏంటంటే ఏ చికిత్స, ఏ పౌష్టికాహారం, ఏ మెడిసిన్స్తో పని లేకుండానే, మరి కాలంతో కూడా పని లేకుండానే తక్షణం ఇమ్మీడియట్గా రెమిడియల్గా మరి వినూత్న రీతిలో మరి ఆశ్చర్యక రీతిగా మరి స్వస్థత జరుగుతున్నట్టుగా, మరి ఎంత భయంకరమైన వ్యాధి అయినప్పటికీ స్వస్థత వరం ఉన్నవాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అక్కడ గొప్ప హీలింగ్ వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ప్రాముఖ్యంగా ఈ 1 కొరింథీ 9వ వచనంలో 10వ వచనంలో మనం చూసినట్లయితే, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఫ్లూరల్ సెన్స్ను, వరము కాదు, వరములను అంటే గిఫ్ట్స్, నాట్ గిఫ్ట్. తెలుగు బైబిల్లో ఏంటంట స్వస్థపరచు వరములను. హల్లెలూయా. తెలుగులో ఒక సింగులర్, ఒక బహువచనాన్ని చూడగలం, స్వస్థపరచు వరములను. అయితే ఇంగ్లీష్ బైబిల్ అయితే అంటే డబుల్ ప్లూరల్ని మనం చూడగలం, గిఫ్ట్స్ వరములు చూడగలం. అలాగే స్వస్థతలు, హీలింగ్స్ అంట, గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్స్ అని కొన్ని బైబిల్లో చాలా వర్షన్స్లో గిఫ్ట్ ఆఫ్ హీలింగ్స్ అని రాయబడింది. అంటే స్వస్థత వరముల్లో కూడా రకాలు ఉన్నాయట. అవును, నిజమే. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇచ్చే స్వస్థపరచు వరము, దేవుడిచ్చే వరంలో ఇంకా ఒక 5 రకాల వరాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదేంటంటే సాధారణ స్వస్థత పరిచే 2 రకాలుగా చూస్తూ ఉన్నాం. ఒకటి సాధారణంగా చూస్తూ ఉన్నాం. దాన్ని పక్కన పెడితే స్వస్థత వరం ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో స్వస్థతల వరాలు. హల్లెలూయా. ఈ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్స్ చాలా ఎన్ని రకాలు అంటే 5 రకాలుగా ఉన్నాం. చూడండి, వాటి గురించి క్లుప్తంగా మనం తెలుసుకున్నప్పుడు మీకు అర్థం అవడం ప్రారంభిస్తుంటాయి. స్వస్థత వరాలు
బైబిల్లో చాలా రకాలుగా ఉన్నాయి. మనం చూడండి, ఇంకా అర్థం కావాలంటే బైబిల్లో ఏ వరం తీసుకున్నా కొన్ని ప్రత్యేకమైన వరాలు తీసుకుంటే ఒక వరంలో మళ్ళీ దాంట్లో సబ్ వరాలుగా ఒక వరం తీసుకుంటే దాంట్లో అంతరంగంగా ఇంకా కొన్ని వరాలు, అంటే ఒక వ్యక్తి ఒక వరం పొందుకున్నప్పుడు ఆ వరంలో ఆ వ్యక్తి పెరిగి పెద్ద అవుతున్నాడు, అంటే 30 60 100 అతని విశ్వాసంలో పెరుగుతున్నప్పుడు వాడుతున్నప్పుడు ఆ వరంలో ఎదగడం ప్రారంభిస్తాడు. అలాగే ఉదాహరణకు చూస్తే మొట్టమొదటిగా దర్శన వరం వస్తుందండి. దర్శన వరం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి బాగా వాడుకునేటప్పుడు మళ్ళీ ఏంటంటే దర్శనాలకి అర్థం చెప్పే వరం కూడా వస్తుంది. అలాగే కళల వరం, కళలు వాడుతూ ఇతరులకు ఆ కళలు పంచి పెడుతూ వాటికి మనం ఇతరుల కోసం కళలు కానీ ప్రార్థన చేసేటప్పుడు కళలకి అర్థం చెప్పే వరం కూడా వస్తుంటుంది. హల్లెలూయా. అలాగే చూడండి, భాషలు చూస్తే మొట్టమొదటిగా భాష వస్తుంది, అన్య భాష మాట్లాడే శక్తి వస్తుంది. అలా అన్య భాష ధారాళంగా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధతలు 30 నుంచి 60 ఇలా 100 పెరిగేటప్పుడు ఏంటంటే భాష నుంచి అన్య భాషల్లోకి ఆ వ్యక్తి పెరగడం ప్రారంభిస్తాడు. అన్య భాషల నుంచి ఆ వ్యక్తి ఇంకా ఎదిగి అన్య భాషలకు అర్థం చెప్పడం ప్రారంభిస్తాడు. చూడండి, భాష అంటే గిఫ్ట్ ఆఫ్ టంగ్స్లో ఉండేది ఒక వరమే, దాంట్లో మళ్ళీ మరి పెరుగుతున్నట్టుగా అంచెలంచెలుగా ఎదుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ స్వస్థత పరచు వరాలు 5 రకాలుగా ఉంటున్నాయి. హల్లెలూయా. చూడండి, ఈ 5 రకాల వరాలు ఒకరికి 5 రకాల వరాలు ఉన్నట్టుగా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని పక్కన పెడితే ఇంకా ఎవరికి ఒకేసారి 5 వరాలు ఉన్నట్టుగా ఎక్కడ చూడలేదు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చేసి దేవుడు వివిధ సందర్భాల్లో వివిధ కాలాల్లో దేవుడు తనకిష్టమైన వారిని పంపించి అక్కడ వారిని వాడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ స్వస్థత వరాలు 5 రకాలుగా ఉంటున్నాయి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే శారీరక స్వస్థత, ఫిజికల్ హీలింగ్, అంటే ఈ భౌతిక సంబంధమైన బాహ్య సంబంధమైన ఈ శరీర సంబంధమైన స్వస్థతలు. ఉదాహరణకు బైబిల్ చూస్తే ఎంతోమంది కుంటివారు, గుడ్డివారు, ఊచ చేయగలవారు, ఇదిగో రకరకాల వ్యాధిగ్రస్తుల వారు, వీరందరూ ఎంతోమంది చూస్తూ ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ యెషయా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి వచ్చి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగునని అక్కడ ప్రవచన రీతిగా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రవచనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి నెరవేరుస్తూ మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 16వ వచనం 17వ వచనంలో యెషయా ప్రవచనాన్ని నెరవేరుస్తున్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రోగులందరినీ స్వస్థపరచడం, అంటే గుడ్డి వారిని, కుష్ఠరోగుల్ని, పక్షవాయు గల వారిని, జ్వరపీడితుల్ని, వీరందరినీ కూడా అలా స్వస్థపరుస్తూ ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగా శారీరక సంబంధమైన వ్యాధులకు కలగజేసే స్వస్థత ఇది ఒకటి. రెండవది చూస్తే ఎమోషనల్ హీలింగ్, అంటే చాలామంది భాగోద్వేగమైన అస్వస్థత ఉంటుంది. అంటే వారి దేహంలో ఇంటర్నల్గా వారికి ఏంటంటే దుఃఖము, ఆందోళన, బాధ, నిరాశ లాంటివి ఉంటాయి. చూడండి, ఉదాహరణకి 147వ కీర్తన మన 3వ వచనం చూసినట్టయితే గుండె చెదిరే వారిని ఆయన బాగు చేయవాడని రాయబడి ఉంది. అంటే గుండె చెదరడం అంటే హల్లెలూయా, ఆ గుండె ఏంటంటే చిదిగిపోయి ఉంటుంది, గుండె నలిగిపోయి ఉంటుంది. మనం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చూస్తే విరిగిన హృదయం, నలిగిన హృదయం, అంటే దుఃఖాక్రాంతులు, బాధపడిపోయిన వారు, కృంగిపోయిన వారిని మనం చూడగలం. ఇలాగా ఆత్మీయంగా, బాహ్యంగా కాదు, ఇంటర్నల్గా వీరు కృంగిపోయి ఉంటారు, ఇంటర్నల్ అస్వస్థత కలిగి ఉంటారు. ఇలాగా ఎమోషనల్ హీలింగ్గా, భాగోద్వేగమైన స్వస్థతను కలిగజేసే వారిగా ఇది ఒక వరంగా మనం చూడగలం. అలాగే మూడవదిగా చూస్తే స్పిరిచువల్ హీలింగ్, అంటే ఆధ్యాత్మిక స్వస్థత. ఆధ్యాత్మికంగా అంటే చూడండి, ఒక వ్యక్తి మొదట బాగానే ఉంటాడు, అయితే ఆ వ్యక్తి పాపం చేయడం ద్వారా, మరి అపరాధం చేయడం ద్వారా, ఏదైనా దోషం ఆజ్ఞలు అతిక్రమించడం ద్వారా, కొన్ని నేరములు చేయడం ద్వారా అతను ఏంటంటే పాపం చేసి దేవునికి దూరంగా తప్పిపోయి అతను ఏంటంటే ఆత్మీయతలో రోగం తెచ్చుకున్నవాడుగా మారిపోతాడు. హల్లెలూయా. అంటే ఒక మాట చెప్పంటే మనం చేసిన పాపము, మనం చేసిన అపరాధం మన ఏంటంటే మనకు ఆత్మీయ రోగాలు కలగడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. చూడండి, మరి ఈ వ్యాధి, ఈ రోగము మన దేహాన్ని మన ఏంటంటే శక్తిని బలహీనపరచడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయంగా బలహీనమైపోతూ ఉంటారు, బలహీనులుగా మారిపోతూ ఉంటారు, ఏంటంటే అవిశ్వాసులుగా మారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇలాంటి వారిని ఏంటంటే ఈ వరం ఉన్న వాళ్ళు, అంటే ఈ స్పిరిచువల్ హీలింగ్ వరం ఉన్న వాళ్ళు, వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు వారు ఏంటంటే అపరాధములు తొలగిపోయి కడగబడి వారు స్వస్థ పొందుకోవడంగా మనం చూస్తున్నాం. ఉదాహరణకి మనం చూసినట్లయితే మరి లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 20 నుంచి 24 వచనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఇంటిలో సువార్త చెప్పేటప్పుడు ఆ ఇంటిలోనికి ఒక పక్షవాయువు గలవాడు వ్యాధిగ్రస్తుని ఆ ఇంటిలోనికి ఏందంట మంచంతో కూడా
ఆ ఇంటిలోనికి దించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మొదట ఏంటంటే అతని పాపములను క్షమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అతడు ఆధ్యాత్మికంగా మొదట అనారోగ్యస్తుడిగా, మళ్ళీ తర్వాత శారీరక అనారోగ్యంతో చూస్తున్నాం. అయితే దేవుడు మొట్టమొదటిగా ఇదిగో నీ పాపములు క్షమించబడినవని అతను ఏంటంటే స్పిరిచువల్ హీలింగ్ కలగజేయడం ప్రారంభిస్తున్నాం. తర్వాత వెంటనే అతనికి ఏంటంటే శారీరకమైన కుష్టి వ్యాధి కూడా తొలగిపోతున్నట్టుగా, తన పరుపునెత్తుకొని అతను వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 1 నుంచి మరి 11వ అధ్యాయంలో చూస్తే వ్యభిచారమైన లో పట్టబడిన ఆ స్త్రీ విషయంలో కూడా దేవుడు ఏంటంటే ఆమె పాపం చేసి పట్టబడింది. పాపంలో దొరికిన ఆ స్త్రీ విషయంలో ఆమె పాపాలను క్షమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా దేవుడు ఆమెను స్వస్థపరుస్తున్నట్టుగా, ఆమెను బాగు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో సేన అనే దయ్యం పట్టినవాడు, ఆ వ్యక్తి కూడా ఆత్మీయతలో మరి ఆత్మీయ స్పిరిచువల్ డిసీజ్, అతని దేహంలో స్పిరిచువల్ డిసీజ్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అతన్ని సేన దయ్యం పట్టిన వ్యక్తిని ఆధ్యాత్మికంగా మొదట స్వస్థపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. తర్వాత అతడు శారీరకంగా కూడా స్వస్థత పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే అలాగే 4వది మనం చూసినట్లయితే రిలేషనల్ హీలింగ్. అంటే మన సంబంధాలు, అంటే వ్యక్తులు, కొంతమంది విశ్వాసులు వాళ్ళకున్న సంఘంతో ఒక మంచి సంబంధాన్ని విచ్ఛిన్నం ఉంటుంది. లేదంటే విశ్వాసులు తల్లిదండ్రులతో ఉన్న సంబంధం కావచ్చు, భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాలు కావచ్చు, తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధం కావచ్చు. ఇలా ఏంటంటే కొన్ని పనుల ద్వారా, కొన్ని నడవడిత, కొన్ని కార్యక్రమాల ద్వారా ఏంటంటే ఇలాంటి రిలేషన్షిప్ అనేవి దెబ్బతిరిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఇదేంటంటే ఉదాహరణ చూసినట్లయితే ఒకరినొకరు క్షమించలేకపోవడం, ఒకరి తప్పులను ఇంకొకరు పశ్చాత్తాపడకపోవడం, ఒకరు ఇంకొకరిని ప్రేమగా చూడలేకపోవడం. దీనివల్ల ఏంటంటే విశ్వాసులు సంఘం పట్ల తప్పు చేసి సంఘము క్షమించకపోవడం వల్ల, విశ్వాసులు సంఘాన్ని క్షమించకపోవడం వల్ల, తండ్రి కుమారులు క్షమించకపోవడం వల్ల, కుమారుడు తండ్రిని క్షమించకపోవడం, ఇలాగా అనేకమైన కొరతల వల్ల, బలహీనత వల్ల, లోపభూయిష్టం వల్ల ఏంటంటే రిలేషన్షిప్ అనేది దెబ్బతినిపోతుంది. రిలేషన్షిప్లో వ్యాధి వస్తుంది. హల్లెలూయా. ఉదాహరణకు మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో శక్యమైతే మీరు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలంట. హల్లెలూయా. సమాధానంగా ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ బాగా ఉంటాయి. హల్లెలూయా. అయితే సమాధానం ఉండలేకపోయాం అనుకోండి, అక్కడ ఏంటంటే ఆ రిలేషన్షిప్ ఉండదు. ఉదాహరణకి పాత నిబంధనలు చూస్తే ఏశావుకు యాకోబుకు ఎప్పుడు మరి ఎంతో కాలం నుంచి వారి మధ్యలో సరైన సత్సంబంధం లేక ఎప్పుడు విరోధం ఉండేది. అయితే కొంతకాలం తర్వాత ఏశావుకు యాకోబుకు ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్ని దేవుడు స్వస్థపరుస్తున్నట్టుగా, బాగు చేస్తున్నట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అలాగే తప్పిపోయిన కుమారుడు చూస్తే, తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని ఎదిరించి తండ్రితో గొడవపడి తన ఆస్తిని తీసుకెళ్ళి పాపం చేసిపోయాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తన కుమారుడు తండ్రిని క్షమించమని క్షమాపణ అడుగుతున్నాడో, పశ్చాత్తాపడుతున్నాడో, తండ్రి కూడా క్షమించడం ప్రారంభిస్తున్నాడు, తండ్రి అతన్ని ప్రేమించడం ప్రారంభిస్తున్నాడు. వెంటనే వాళ్ళ రిలేషన్షిప్, అంటే తప్పిపోయిన కుమారుడు ఆ రిలేషన్షిప్ బాగైనట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. అలాగే 5వదిగా చూస్తే ఏంటంటే మానసిక స్వస్థత. 5వది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, మానసికంగా చాలామంది మానసికంగా హింస పొందేవాళ్ళు, ఇంకా ఏంటంటే భయపడేవారు, గందరగోళం స్థితిలో ఉండేవారిని వారు ఈ మానసిక స్వస్థత ద్వారా వారు విడుదల పొందుతున్నాం మనం చూడగలం. ఉదాహరణకి చూస్తే పాత నిబంధనలో దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చూసినట్లయితే నెబుకద్నెజరు రాజు అనేక మార్లు దేవుని యొక్క ఆశ్చర్యకారులు, అద్భుతాలు చూసినప్పటికీ ఆయన లోబడక ఉన్నందువల్ల, దేవుడు నెబుకద్నెజరు రాజుని మోత్తినందువల్ల ఏంటంటే అతను జంతువుగా మారిపోయి అడవిలోకి వెళ్ళి గడ్డి మేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే కొంతకాలం తర్వాత ఇక్కడ అతనికి తిరిగి అతను చెప్తున్న మాట, నెబుకద్నెజరు రాజు చెప్తున్న మాట, ఆ కాలం గడిచిన తర్వాత మరలా నేను మానవ బుద్ధి గలవాడనై నా బుద్ధి నాకు మరలా వచ్చెను. హల్లెలూయా. అంటే ఇతను మానసిక స్వస్థత కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా స్వస్థత వరాలు 5 రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ 5 రకాలైన స్వస్థత ఉన్నప్పటికీ ఈ 5 రకాల స్వస్థత వరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అంతిమ లక్ష్యం ఏంటి, వీటి యొక్క ఏమి ఏంటంటే
సమస్త ప్రజలని యేసు వైపుకు తిప్పడమే. అనేకులు ఏ వ్యాధి అని కావచ్చు, ఏ సమస్య అని కావచ్చు, ఆ వ్యక్తిని స్వస్థపరచడం, యేసు వైపు తిప్పడమే వారిని ఆ లక్ష్యంగా మనం చూడగలం. అలాగే సువార్తను, మరి అనేకులు సువార్తను కావచ్చు, దేవుని వాక్యాన్ని స్థిరపరచడం, దేవుని వాక్యాన్ని విస్తరింపజేయడమే లక్ష్యంగా చూడగలం. అలాగే అనేకురికి ఓదార్పు, ఆదరణను, పునరుద్ధరణను తీసుకురావడానికి, ఇతరులకి మేలుకరంగా ఉండడానికి, అలాగా సంఘము క్షేమాభివృద్ధి కొరకు, సంఘము క్రీస్తు శరీరం కట్టబడేటకు, దేవుని రాజ్యం నిర్మించబడేటకు ఈ వరాలన్నీ వాడబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ దినం వాక్యం వింటున్న నీవు అన్న స్వస్థత వరం గురించి పక్కన పెడితే, నేను ఎన్నో వ్యాధుల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, ఎన్నో వ్యాధుల నుంచి, ఎవరికి చెప్పుకోలేని బాధల నుంచి నేను బాధపడుతున్నా, నాకు స్వస్థత వస్తుందా, స్వస్థత వరం రాకపోయినా పర్వాలేదు, అసలు నాకు స్వస్థత వస్తుందా, స్వస్థత అనేది దొరుకుతుందా, స్వస్థత ఎక్కడ దొరుకుతుందని ఈ దినం బాధపడుతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాడు. ఈ దినం ఈ వాక్యం వింటున్న నీవు, ఈ ప్రసంగాన్ని వింటున్న నీవు, స్వస్థత నీకు కలగాలంటే నీవు ఏం చేయాలంటే 3 పనులు చేయాలా, 3 కార్యాలు చేయాలా, లేదంటే 3 గుణాలు నువ్వు కలిగి ఉండాలా, 3 స్వభావాలను కలిగి ఉండేటప్పుడు, ఈ 3 పనులు నువ్వు చేసేటప్పుడు స్వస్థత నీకు శీఘ్రమే కలగడం ప్రారంభిస్తుంది. స్వస్థత నిన్ను వెంబడించడం ప్రారంభిస్తుంది. స్వస్థత నీ దగ్గరికే, నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రావడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అంటే దేవుడు ఎవరినో ఒకరిని నీ దగ్గరికి పంపించడం. అంటే ఈ 5 రకాల వ్యాధుల్లో ఏ వ్యాధి నీకు ఉంది, ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నావు, శారీరకంగానా, మానసికంగానా, ఎలాగ నువ్వు బాధపడుతున్నావు, హల్లెలూయా, ఏ వ్యాధి అయినా సరే దేవుడు నీ కొరకు ఎవరినో ఒకరిని ఎన్నుకొని నీ దగ్గరికి పంపిస్తాడు. మొట్టమొదటిగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలా. హిజ్కియా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచేటప్పుడు అతని విశ్వాసమే అతను స్వస్థపరచడం ప్రారంభిస్తూ ఉంది. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ కూడా ఆమె యొక్క విశ్వాసమే ఆమెను స్వస్థపరచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గనుక వాక్యం వింటున్న నీవు నీ విశ్వాసం పెంపొందించుకో. అవిశ్వాసం విడిచి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడికి నేను తెలుసు, దేవుడు నా స్థితి తెలుసు అని దేనంటే విశ్వాసం కలిగి ఉండడం ప్రారంభించు. దేవుడు చూడండి, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 19వ వచనం చూస్తే, 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచినప్పుడు ఒక కుష్ఠరోగి తిరిగి యేసు దగ్గరకు వచ్చి యేసును మహిమపరుస్తున్నప్పుడు ఆ 9 ఎక్కడ అంటున్నాడు. మరి అంతా మాట్లాడిన తర్వాత యేసయ్య నువ్వు వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. చూడండి, కుష్ఠరోగాన్ని ఆ దినంలో, కుష్ఠరోగం అంటే వెలివేసేవారు. అతడు సమాజంలో ఉండడానికి లేదు. అంటే గ్రామం బయట, దేశం బయట, గ్రామం వెలుపల, బయట సరిహద్దు ప్రాంతాల్లో నివసించేవాడు. హల్లెలూయా. అయితే అలాంటి వారికి దేవుడు ఏ వ్యాధి లేదు, మందు లేదు, అయినా దేవుడు మాట వల్ల వారికి స్వస్థత, దేవుడు మాట విడుదల చేస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా విశ్వాసం ఇస్తున్నారు. ఇదేనో వాక్యం వింటున్నావు, దేవుడు ఒకవేళ నా రీతిగా దేవుడు మాట రిలీజ్ చేస్తున్నాడు. అయితే వింటున్న నువ్వు విశ్వాసాన్ని పెంపొందించుకో, విశ్వాస రీతిగా ఇది స్వీకరించు, విశ్వాసంతో దేవుణ్ణి అడగడం ప్రారంభించు. 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి ఉన్నాడని. చూడండి, దేవుని వాక్యాన్ని నమ్మడం ప్రారంభించు, దేవుని వాక్యాన్ని విశ్వసించడం ప్రారంభించు, దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవడం ప్రారంభించు. హల్లెలూయా. 3వదిగా చూస్తే సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేర్చుకున్నాడు కదా. ఒక వ్యక్తి సంఘ పెద్దలకి విశ్వాసం ఉంది, వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. ఈ వ్యాధిగ్రస్తైన వ్యక్తి సంఘ పెద్దలను పిలిపించాడు కదా, ఈ వ్యక్తి కూడా విశ్వాసం ఉంది. అంటే ఇక్కడ డబల్ విశ్వాసాన్ని మనం చూడగలం. ఈ దినం నీవు ప్రోగ్రాం వింటున్న నీవు, హల్లెలూయా, నీవు కూడా విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంటే 3 పనులు, 3 లక్షణాలు ఉండాలి. మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలా, రెండవది విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలా, మూడవదిగా నువ్వు నమ్మడం ప్రారంభించాలా. హల్లెలూయా. అలాగే చూడండి, ఈ స్వస్థత వాక్యం వింటున్న నీవు, స్వస్థత వరం నీకు రావాలంటే 3 పనులు చేయాలి. ఒకటి ఏంటంటే దేవుని ఆత్మకు లోబడేటప్పుడు అపొస్తలుల కార్యములు 1:8 ప్రకారం దేవుని వరాలు నీకు రావడం ప్రారంభమవుతాయి. రెండవదిగా నువ్వు వాక్యానుసారంగా నడుచుకునేటప్పుడు, మూడవదిగా వాక్యం ప్రకారం నడుచుకునేటప్పుడు, నాలుగవదిగా ఏంటంటే వాక్యాన్ని కోరుకునేటప్పుడు. హల్లెలూయా. ఈ 4 పనులు చేసేటప్పుడు దేవుని ఆత్మ నిన్ను ఆవరించడం ప్రారంభిస్తుంది. దయచేసి తల ఉంచుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, స్వస్థత వరం గురించి నాయన మేము తెలుసుకుని ఉన్నాం ప్రభా. ఓ వ్యాకామ శతుర్య ఏజన కరమ శ్రందన ఏలవ రౌషనేకర దేవా, ఈ దినం ప్రభా అనేకులు ప్రోగ్రాం చూస్తున్న వారిలో అనేకుల్లో ప్రభా, ఇదిగో ప్రభా అనేక రకరకాల వ్యాధులతో అయ్యా సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా. స్వస్థపరిచే వారు ఎవరున్నారని అయ్యా బాధపడుతుండగా తండ్రి వారి దగ్గరికి పంపించు నాయన, అనేకుల్ని పంపించు, నీ దూతలను పంపించు నాయన, నీ సేవకుని పంపించు, నేను వాక్యాన్ని పంపించు నాయన. జమో రీకా రవశరందల ఓలమ రవశ్యర అయ్యా, ఈ దినం తండ్రి ఈ ప్రసంగాన్ని వింటున్న వారిలో అనేక మందిలో నాయన ఇదిగో తండ్రి ఊపిరి
ఊపిరితిత్తుల్లో అయ్యా సమస్య కలిగిన వారు ఇదిగో కొంతమంది ఉంటున్నారు ప్రభా. జమే లివే క్రియాసున ఉరమ కాదోరియంతన హల్లెలూయా. అయ్యా ఊపిరితిత్తులో సమస్య ఉన్నవారు నాయన ఇదిగో ప్రభా అయ్యా వారి వాక్యం వింటుండగానే అయ్యా వారికి విశ్వాసం కలుగును గాక. విశ్వాసంతో వారు ప్రార్థన చేస్తుండగా అయ్యా విశ్వాసంతో ప్రార్థన వారికి స్వస్థత కలగజేయును గాక. జేతో రివే శియాల ఎం ప్రియాతో నికరాల ఓ యస్యరల యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్.